ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. అభిమానుల్లో చిరంజీవి గారి అభిమానులే వేరండి. చిరంజీవి గారి సినిమా కోతల రాయుడు చూశాను ఫస్ట్. అప్పటి నుంచి కూడా చిరంజీవి గారు అంటే అభిమానం ఏర్పడింది. చిరంజీవి గారు ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి, సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడడం కుదరదు మనకి. ఎప్పటి నుంచి ఈ బుక్స్ రాయడం స్టార్ట్ చేశారు? 10th అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేశానండి. నిమిషం మీకు చిరంజీవి గారు టైం ఇచ్చి ఏమైనా మాట్లాడమని చెప్పారనుకోండి, ఏం చెప్తారు? ఆయనతో ఏం మాట్లాడతారు మీరు? ఇంకా ఆయనతో ఏం మాట్లాడలేక నేను ఉన్నాయని టక్మని తీసుకొచ్చి చూపించేశాను. ఫిఫ్టీ సెకండ్స్ లో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా చెప్పేస్తానంటున్నారు. ఎన్ని సినిమాలు చెప్పగలుగుతారో చెప్పండి మీరు. మనోహర్ పాండవులు, కొత్తల్లుడు, ఐ లవ్ యూ, పునాదిరాలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దేశ్రీ. అభిమానుల్లో చిరంజీవి గారి అభిమానులే వేరండి. వాళ్ళకి చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళకి దేవుడితో సమానం. ఆయన పేరు మీద వాళ్ళు ఏడాదంతా కేవలం వాళ్ళ చిరంజీవి గారి బర్త్డే రోజే కాదు, లేదంటే సినిమాలు హిట్ అయినప్పుడే కాదు, ఏడాదంతా పాటు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సొసైటీకి అవసరమైన నీడ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనతో ఒక చిరంజీవి గారి అభిమాని గారు ఉన్నారు. ఇంకా ఆయన గురించి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చిరంజీవి గారి పేరు మీద ఆయన బుక్సే రాశారు. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్ని సినిమాలు చేశారు, ఏ సినిమాల్లో ఎన్ని పాటలు ఉన్నాయి, దాంట్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎవరు కొరియోగ్రఫీ చేశారు ఆ డాన్స్లకి, ప్రతి ఒక్కటి చిరంజీవి గారికైనా గుర్తుందో లేదో కానీ ఈ అభిమానికి అయితే అన్నీ ఇలా నోటెడ్ అనమాట. మనం ఏది అడిగినా కానీ టక్కున చెప్పేస్తారు. సో చిట్టిబాబు గారు ఆయన ఎవరో కాదు, విశాఖపట్నం యలమంచిల నుంచి. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. ఇంత అభిమానుల్ని చూశాను, ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాము. మిమ్మల్ని చేసినట్టుగానే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. కానీ అసలు మిమ్మల్ని చూస్తే, ఆ బుక్స్ చూస్తే అసలు ఎంత అభిమానమా అండి? ఎందుకు చిరంజీవి గారు అంటే అంత అభిమానం మీకు? చిరంజీవి గారు అంటే అభిమానం ఉండడానికి కారణం ఏంటంటే, నాకు ఇప్పుడు యాక్చువల్గా 56 ఇయర్స్ అండి. నా 11th ఇయర్ అంటే 1980లో నా 11th ఇయర్లో చిరంజీవి గారు అంటే పెద్దగా సినిమాలు చూసేవాడిని కాదండి చిన్నప్పుడు. చిరంజీవి గారి సినిమా కోతల రాయుడు చూశాను ఫస్ట్. ఆ సినిమాలో కొద్దిగా వేరియేషన్స్ చూపించే క్యారెక్టర్స్ అన్ని చేశారు. అప్పటి నుంచి కూడా చిరంజీవి గారు అంటే అభిమానం ఏర్పడింది. అంటే ఇప్పటికీ 56 సంవత్సరాలు కాబట్టి 45 సంవత్సరాల నుంచి. అంటే చిరంజీవి గారి సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది 1978 అండి. అంటే ఇప్పుడు 47 సంవత్సరాల చిరంజీవి గారు సినీ జీవితంలో నేను 45 సంవత్సరాల నుంచి, అంటే బహుశా సీనియర్ మోస్ట్ అయ్యి ఉంటానేమో, 45 సంవత్సరాల నుంచే ఆయనకి చాలా వీరాభిమాని అండి. అప్పటి నుంచి కూడా పోస్టర్లో ఏ సినిమాలో ఏ పోస్టర్లో కనిపించినా, చిరంజీవి గారు కనిపించినా వెళ్ళిపోయేవాడిని. అలాగా తర్వాత పున్నం నాగ్ అని వచ్చిందండి ఓ 4. ఆ పున్నం నాగులో ఆయన అంటే ఇంకా అందులో ఇంకా క్యారెక్టర్ ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి ఓ పాము ఎలా చేస్తారు అన్న ఆ సీన్ చూసి ఇంకా చిరంజీవి గారు టాప్లోకి వెళ్ళిపోతారు. గ్యారంటీగా ఫ్యూచర్ లో ఈయన లెజెండరీ యాక్టర్ అవుతారు అని అప్పుడే మీరు అనుకున్నారు? అని అప్పటి నుంచి కూడా. అప్పటి నుంచి ఆయన ఏం సినిమాలు, ఎన్ని సినిమాలు, ఇవన్నీ కూడా రాసి పెట్టుకున్నారా, లేకపోతే ఇట్లా మొత్తం అంతా ఉంటుందండి? అంటే ఎప్పటి నుంచి ఆయన చేసిన మీ బుక్స్ చూశాను ఆయన గురించి. మీరు అంటే ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆయన నెక్స్ట్ ఏం చేశారు, ఎక్కడ ఏ షూటింగ్ ఎక్కడ జరిగింది అన్ని అట్లా రాసి పెట్టారనమాట. సో అంటే ఎప్పటి నుంచి ఈ బుక్స్ రాయడం స్టార్ట్ చేశారు మీరు? అంటే నాకు ఇంచుమించుగా 10th అయిన తర్వాత నుంచి, అంటే 14-15 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశానండి. నేను చదువుతున్న టైంలో కూడా సరదాగా రాయడం, అంటే చదువుకుండం అన్నది చదువుతా కూడా ఈ కార్యక్రమాలు ఇలాగా అన్నీ కూడా రాయడం చేయడం అప్పటి నుంచి కూడా వీలు కుదిరినప్పుడు. ఇప్పుడు యాక్చువల్గా నేను చేసే ప్రొఫెషన్ అంటే సివిల్ కన్స్ట్రక్షన్స్ మేడం, తర్వాత రియల్ ఎస్టేట్. నేను చేసేది రోజంతా కూడా చాలా ఎక్కువ టైం దాని మీద స్పేర్ చేయాలి, జీవనోపాధి అది కాబట్టి. అలా చేస్తా రోజుకు 1 గంట, 1.5-2 గంటలు డే ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ స్పేర్ చేసి ఇవన్నీ చేశాను మేడం.
ఒక్క సినిమా ఎన్నిసార్లు చూస్తారు మీరు చిరంజీవి గారు? ఒక్క సినిమా ఎన్నిసార్లు అంటే ఇంకా అది లెక్క లేదండి. యాక్చువల్ గా సినిమా రిలీజ్ రోజు బెనిఫిట్ షోకి వెళ్ళిపోయేవాళ్ళు అండి. సినిమా సూపర్ హిట్ అయితే వారంలో 4 సార్లు చూసేసేవాళ్ళు. అది మాది ఎలమంచిలో అని చెప్పాను కదా. మా ఊర్లో అప్పటికి రిలీజ్ ఉండేవి కాదు. మా దగ్గర నుంచి 25 కిలోమీటర్ల దూరం అనకాపల్లిలో అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళని. నేను కొంత మా ఫ్రెండ్స్ ఉండేవారు. అలాగా ఇంకా పాటలు అయితే 608 పాటలని నేను ఆల్రెడీ మీకు చూపించాను. అవి అయితే నా దగ్గర పెన్ డ్రైవ్ లో ఉన్నాయండి ఆ పాటలని. ఇంకా 100 సార్లు చూసుంటాను పాటలు. పొద్దున్నే సవే పాటలు వింటారా? ఇంకా అవే చూస్తాను. ఆ సినిమా నాకు వేరే సుప్రభాతాలు వింటే అంటే నాకు జనరల్ గా వేరే వాళ్ళు సినిమాలు చూసే ఇంట్రెస్ట్ పెద్దగా ఉండదు. వేరే వాళ్ళ సినిమాలు కూడా పెద్దగా చూడండి. ఇంట్లో అంటే పిల్లల గురించి వాళ్ళ గురించి వెళ్ళడం తప్ప. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు అంటే ఇంట్రెస్ట్. రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ సినిమాలు అన్ని కూడా తప్పకుండా రిలీజ్ రోజు ప్రీమియర్ షో అయితే ప్రీమియర్ షో, బెనిఫిట్ షో అయితే బెనిఫిట్ షో. అది రాత్రి 1 గంటకైనా 2 గంటలకైనా ఎప్పుడైనా సరే. ఇన్నిసార్లు సినిమాలకి థియేటర్లకు అంటూ తిరుగుతూ అభిమాని అంటూ తిరుగుతూ ఉంటే అప్పట్లో మీ పేరెంట్స్ ఏం అనేవాళ్ళు కదా? మా పేరెంట్స్ కి అంటే చదువుకునే టైంలో కూడా చదవడం అన్నది వెనకబడేవాడిని కాదండి. ఓకే, చదువులో ఉన్నారు, అభిమానం ఉండడం వల్ల అంటే అన్ని సినిమాలు సంవత్సరంలో వచ్చే అందరి సినిమాలు చూస్తే కుదిరెడతారు. కానీ చిరంజీవి గారి సినిమాలు అంటే పెద్దగా అంటే సినిమాలు పెద్దగా ఏమనేవారు కాదు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది సపోర్ట్? మళ్ళీ ఇప్పటికీ కూడా అదే అభిమానం కదా? ఇప్పటికీ కూడా అదే అభిమానం అండి. ఇప్పటికీ అంటే నేను మా ఇంట్లో పెద్దవాడిని, నా తర్వాత మా చెల్లి, మా 2 తమ్ముళ్ళు, ఇంకా అందరూ చిరంజీవి గారి అమ్మాయిలే. ఇంకా పాటలు రోజు నాతో పాటు ఇంట్లో నా వైఫ్ పిల్లలు కూడా సరదాగా ఇంక చిరంజీవి గారి పాటలు చూస్తారు. రిలాక్స్డ్ గా ఉంటాయి. ఒక 50 seconds లో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా చెప్పేస్తానంటున్నారు. 155 సినిమాలు చెప్పడానికి ఎంత టైం తీసుకుంటారు? 60 నుంచి 65 సెకండ్లు. 65 సెకండ్లో చెప్పేస్తాను. ఓకే, 10-15 సినిమాల పేర్లు చెప్పండి కంటిన్యూగా అట్లా. ఫస్ట్ నుంచి అండి. ప్రాణం ఖరీదు, మనవరి పాండవులు, తాయారం బంగారే, కొక్కాడి చెప్దాప, కొత్తల్లుడు, ఐ లవ్ యూ, పునాదిరాలు, ఇది కథ కాదు, శ్రీరామ్ పండు, కోతల రాయుడు, అగ్ని సంస్కారం, కొత్తపేట రౌడీ, చండీప్రియ, ఆర్న మంటలు, జాతర, మోసగాడు, పున్నం నాగు, నకిలీ మనిషి, కాళీ, తాతయ్య, ప్రేమలీలు, అవిన్ సింగ్పూర్, ప్రేమ తరంగాలు, మూడు కావాలి, రక్తబంధం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, పార్వతీ పరమేశ్వరులు, తోడు దొంగలు, తిరిగిలేని మనిషి, ప్రేమ నాటకం, న్యాయం కావాలి, ఊరికిచ్చిన మాట, రాణికాసుల రంగమ్మ, 47 రోజులు, శ్రీరస్తు సొమ్మస్తు, ప్రియా, చట్టాని కళ్ళు, కిరాయి రౌడీలు, ఇంట్లో రామయ్య, విధుల కృష్ణ, బందిపోటు సింహం, శుభలేఖ, ఇది పెళ్ళి అంటారా, సీతాదేవి, రాధమే డార్లింగ్, టింగరంగుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, బెల్లారంగ, ఎంకింకరుడు, మొండిఘట్టం, మంచి పల్లకి, బంధాలు అనుబంధాలు, ప్రేమ పిచ్చోలు, పల్లెటూరు మనగాడు, అభిలాష, ఆలయశేఖరం, శివుడు, పులి బబ్లి, గూఢచారి నంబర్ 1, మగమహారాజు, రోషగాడు, మా ఇంటి ప్రేమాయణం, సింహపురి సింహం, ఖైదీ, మంత్రి గారు, వెంకట, సంఘర్షణ, అల్లులు వస్తున్నారు, గోండా, హీరో, దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు, ఛాలెంజ్, ఇంటిగుట్టు నాగు, అగ్నిగుండం, రుస్తుం, చట్టంతో పోరాటం, దొంగ, చిరంజీవి, జ్వాల, పులి, రక్తసింధూరం, అడవి దొంగ, విజేత, కిరాతకుడు, కొండవీటి రాజు, మగధీరుడు, వేట, చంటబ్బాయి, రాక్షసుడు, ధైర్యవంతుడు, చాణక్య శబ్దం, దొంగమూడు, ఆరాధన, చక్రవర్తి, పసివాడి ప్రయాణం, స్వయంకృషి, జోబు దొంగ, మంచి దొంగ, రుద్రవీణ, ఎముడికి మూడు, ఖైదీ నెంబర్ 786, మరణముల దొంగ, తినేతుడు, యుద్ధభూమి, అత్తకేముడు, అమ్మాయికి 3, స్టేట్ రౌడీ, రుద్రనేత్రలు, లంకేశ్వరుడు, మాప్పెళ్ళాయి, కొండవీడి దొంగ, జగదేకుడు, అదిలోక సుందరి, కొదమ సింహం, ప్రతిబంధ్, రాజా విక్రమార్క, స్టోటపురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, గరణమూడు, ఆచికా గుండరాజు, ఆపద్ బాంధుడు, ముఠా మిస్త్రి, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మనగల, ఎస్పీ పరశురాం, ది జెంటిల్ మ్యాన్, అల్లుడా మజాకు, బిగ్ బాస్, రిక్షావుడు, సిపాయి, హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారు, చూడాలనుంది, స్నేహం కోసం, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, హ్యాండ్సప్, మురగాజ్, శ్రీమంజునాథ్, డాడీ, ఇంద్ర, ఠాగు, రంజీ, శంకర్దాద, ఎంబీబీఎస్, సందర్వాడి, జై చిరంజీవ, స్టైల్, స్టాలిన్, శంకర్దాద, జిందాబాద్, మగధీర, బ్రూస్లీ, ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, బోలా శంకర్. ఏంటండి జనరల్ నాలెడ్జ్ అసలు చిరంజీవి గారి మీద అసలు మీకు ఆయన అభిమానం, ఆయన మీద ఉన్న అభిమానం. ఈ టైం అంటే మీరు సినిమాలు కూడా రాసి ఎన్ని సెకండ్స్ లో చెప్పారు మీరు? ఇప్పుడు 1 minute 1 minute అవ్వదు, 1.5 minute లోపు ఉంటుంది. ఓకే, సూపర్. ఆయనకు తెలుసా మీ ఈ టాలెంట్ ఆయన మీద? అంటే యాక్చువల్ గా ఇంత నేను పాపులర్ అవడానికి ముఖ్యంగా రావణం స్వామినాయుడు గారు, మా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు ఉన్నారు, ఇప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులు రావణం స్వామినాయుడు గారి వల్ల నేను ఈ రోజు ఇంత ఫేమస్ అయ్యాను. 2018 అంటే చిరంజీవి గారు 63rd బర్త్డే అండి. ఆ టైంలోని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టి అది వీడియో కూడా ఉంది, చిరంజీవి గారితో ఇంటరాక్ట్ అయిన వీడియో. ఇవన్నీ కూడా చూసి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎంత సబ్జెక్టులు పట్టుకెళ్ళి చూపించడానికి అంత లేదు, కొన్ని చూపించాను. అందులో అంత్యాక్షరి అని స్పెషల్, అది 608 పాటలకి సంబంధించి పల్లవులతో తయారు చేశాను అంత్యాక్షరి. అంటే ఇవన్నీ కూడా ప్రింట్ చేయిస్తాను మేడం. ఇప్పుడు ఆయనకి 70 years ప్లస్ 47 years అయింది కదా. చిరంజీవి గారికి 50 years అంటే
సినిమా ఫీల్డ్, సినిమా క్యారీర్ స్టార్ట్ 50 years కంప్లీట్ అయ్యే టైంకి ఇవన్నీ కూడా చేసి అది గ్రాండ్గా చేసే ఆలోచన ఉంది మేడం. ఓకే, ఇంత పిచ్చిగా అభిమానించే మీకు చిరంజీవి గారిని ఫస్ట్ చూసినప్పుడు ఏమనిపించింది? ఆయన మిమ్మల్ని ఏమని పలకరించాడు? యాక్చువల్గా చిరంజీవి గారిని నేను ఆరాధన షూటింగ్ 1986లో మా విశాఖపట్నం దగ్గరలో అయిందండి. తెలియగానే చూశానండి, చూడడం వరకు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా నేను తిరిగినప్పుడు కూడా చిరంజీవి గారికి క్లోజ్ ఇంటరాక్షన్లో ఉండేవాడిని. అవి కాకుండా కరెక్ట్గా ఈవేళ June 2 మేడం, 2018 ఇదే రోజు June 2 ఇదే టైంకి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో, అంటే చెప్తున్నాం కానీ మా గురువు గారు, మా గౌరవనీయులైన గురువు గారు అవనం స్వామినాయుడు గారి దయ వల్ల నేను ఇదే రోజు ఇదే టైంకి 80 years బ్యాక్ చిరంజీవి గారితో చాలా స్పెషల్ ప్రోగ్రామ్ మేడం, లిమిటెడ్గా పెట్టారు. దానికి వెళ్ళినప్పుడు రమ్మనమని చెప్పారు. అది మంచి, ఇంకా అదేంటంటే కళ్ళలో కూడా కలగనలేని ప్రోగ్రామ్ మేడం. అసలు ఎంత అభిమానించే చిరంజీవి గారికి ఇలా డయాస్ మీదకి వెళ్ళి ఇవన్నీ చూపించడం, ఆయన అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అంటే ఇంకా అది లైఫ్లో ఎప్పుడు మర్చిపో, అంటే మనకి పెళ్లి రోజు, పుట్టినరోజులు, పిల్లల పుట్టినరోజులు ఇలా మనకి ఇంపార్టెంట్ డేస్ ఎలా ఉంటాయో, ఆ June 2 అన్నది ఈ రోజే, అది కూడా ఇవాళ ఇంటర్వ్యూ రావడం అన్నది కూడా అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మేడం. ఏం మాట్లాడారు? చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తుపడతారా? అంటే ఇంకా ఆ తర్వాత మళ్ళీ 2-3 చాలా ఎక్కువసార్లు స్వామినాయుడు గారు మాకు కల్పించిన అవకాశాలు ఎక్కువసార్లు అయితే కలిసాం, కానీ ఇంత డెప్త్గా ఇంకా వెళ్ళలేదు. అంటే నెక్స్ట్ ఏమన్నా మళ్ళీ స్వామినాయుడు గారు కల్పిస్తారు అవకాశం, ఇవన్నీ చూపించినప్పుడు ఈసారి కంపల్సరిగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఆయన పేరు మీద ఏం చేస్తుంటారు మీరు? యాక్చువల్గా మాది అలమంచిలి చెప్పాం కదా మేడం, అలమంచిలి అని కొద్ది దూరం, తర్వాత గాజువాక్ అని మాకు 40 kilometers దూరంలో 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్న ఫ్యాన్స్తో కూడా కోఆర్డినేట్ అయ్యి, చిరంజీవి గారు అయితే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గారు బ్లడ్ డొనేట్ చేసే క్యాంపుల్లో కండక్ట్ చేయడం, తర్వాత ఈ అనాథ పిల్లలకి వెళ్ళి అన్నీ కూడా చేయడం, కొంత నేను కూడా అంటే ఫైనాన్షియల్గా కొంత ఏదో తగినంతగా ఇవ్వడం చేయడం, ఇలాంటివన్నీ కూడా 10 సంవత్సరాల నుంచి మంచిగా చేస్తున్నాం మేడం. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు, మీకు ఒక విషయం చెప్తాను, ఇంపార్టెంట్ విషయం. ఆయన చేసే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు, బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ చేసి ఇంచుమించుగా 9,30,000 మందికి బ్లడ్ డొనేట్ చేశారు మేడం. అంటే 9,30,000 మంది చెప్పారంటే యావరేజ్గా 3-4 చూసుకున్నా వాళ్ళు 30 లక్షలు. అలాగే ఐ డొనేషన్స్ ఆయన చేసిన, అంటే ఆయన చిరంజీవి గారు అసలు చెప్పుకోరు, ఇలా చేసినవి అన్నీ కూడా ఒక 50 లక్షలు ఉన్నాయి మేడం. 50 లక్షలు అంటే మనది 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ప్రెజెంట్ 9.5 కోట్లు 10 కోట్ల వరకు ఉంది. అంటే 5% ఉన్న పాపులేషన్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాపులేషన్లో 5% చేశారంటే, అంటే ఒక యాక్టర్, తెలుగు ఒక భాషకి సంబంధించిన ఒక యాక్టర్ 5% చేయడం అన్నది జనరల్గా, అంటే ఇది ఎవరైనా ఆలోచిస్తే చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం మేడం. ఓకే, అదేంటి కరెంట్ అఫైర్స్ అయినా కానీ ఎవరికైనా ఇంత నాలెడ్జ్ ఉంటుందో లేదో, కానీ ఆయన సినిమాలే కాదు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎంతమంది ప్రజలకు చేశారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకున్నారు. సో ఇదంతా కూడా ఇంత అభిమానం చూస్తూ ఉంటే, సో ఎన్నిసార్లు కలిసారు మీరు? చిరంజీవి గారిని కలవడం ఎక్కువసార్లు కలిసాను మేడం. అంటే 8 సార్లు 10-12 సార్లు వరకు. అంటే యాక్చువల్గా విశాఖపట్నంలో నాకు ఈ ప్రొఫెషన్ నిమిత్తం ప్రతిసారి కూడా రావణం స్వామినాయుడు గారు కంపల్సరీ చెప్తారండి. కొద్దిగా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి రాలేకపోవడం, ఇలా చేయడం. కాకపోతే ఎప్పుడు పిలిచినా, ఇప్పుడు ఫోటో షూట్లు పెట్టినా చాలా మంది వస్తూ ఉంటారు, కానీ మన కోసం స్పేర్ చేయడం అన్నది కొద్దిగా అవ్వదు. అందువల్ల హడావుడిగా అవడమే. ఆయనని దేవుడిగా అభిమానించే వాళ్ళు, మీలాగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవునండి, అవునవునవునవును. డెమిగాడ్ అంటే దైవాం సంభూతులనే చెప్పొచ్చు. ఎందుకంటే 2 సార్లు ప్రూవ్ కూడా అయిందండి మేడం. అదేంటంటే November 15, 1993 ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది మేడం. దాంట్లో చిరంజీవి గారు ఉన్నారు. యాక్చువల్గా ఫ్లైట్ ఇంజన్ పైన వెళ్తున్నప్పుడు ఇంజన్ ఫెయిల్ అయిపోయిన ఫ్లైట్ ప్రపంచంలో ఎక్కడా కిందకి సేఫ్ ల్యాండింగ్ జరిగినట్టుగా మనకు తెలిసినంత వరకు ఎక్కడా లేదు, కానీ ఇక్కడే తిరుపతి దగ్గర జరిగింది మేడం. అంటే మరి దైవాంశంభూతులు అవ్వబట్టే అలా జరిగిందేమని అనుకోవచ్చు. అలాగే ఒకసారి రాజమండ్రి దగ్గర ఒక రచ్చబండ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు చిరంజీవి గారి పైనే చెట్టు మీద నాగుపాము, ఓ పాము, ఈయన ఇంచుమించుగా 2 గంటలు అక్కడే కూర్చొని చెప్పినా సరే పైన పాము ఉన్నా ఆయన అలాగే కూర్చున్నారు. అంత ధైర్యం ఉంది. ప్లస్ ఆయనలో ఏదో
ఉంది మేడం, ఆసక్తి ఉంది. ఏంటి ఇట్లా చిరంజీవి గారికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీరు ఎట్లా తెలుసుకుంటారు? ప్రతి ఒక్కటి తెలుసు మీకు. అవును మేడం. ఆయన షూటింగ్ స్పాట్ లో ఏం జరిగిందో తెలుసు, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు తెలుసు, కొరియోగ్రాఫరు అన్ని గుర్తుంచుకుంటారు మీరు. అంటే ఎక్కడ షూట్ జరిగింది, ఏ సినిమాలో ఎక్కువ స్టెప్పులు వేసారో కూడా మీకు తెలుసు. అవును మేడం. చెప్పండి, ఏ సినిమాలో ఎక్కువ వేసారు? అందులో 608 పాటలు కదా మేడం. దీంట్లోని ఇందిరా సినిమాలో ఫస్ట్ సాంగ్ బొమ్ బొమ్ బోలే అన్న దాంట్లో 102 స్టెప్స్ ఉన్నాయి మేడం. ఎట్లా స్టడీ చేస్తారు ఒక సినిమా మీద మీరు అసలు? అవన్నీ అంటే ఆ బుక్ కూడా తెచ్చినట్టు ఉంది. మా ఈ 608 పాటలకి సంబంధించి ఏ పాటకి ఎన్ని స్టెప్స్ వేశారు అని కూడా. అంటే యాక్చువల్గా ఒక విషయం చెప్తాను మేడం, ఇంపార్టెంట్ విషయం. 2018లో చిరంజీవి గారు బర్త్డే రోజు, 63rd బర్త్డే రోజు నేను స్టేజ్ మీద చెప్పాను మేడం. అంటే ఆయన ఇన్ని పాటలు అప్పటికి ఇంకా పూర్తిగా 100% చేయలేదు. 585 పాటలు 24,000 స్టెప్స్ వేశారని. దానికి మొన్న ఈ మధ్య 2-3 నెలల క్రితం మీరు చూసారో లేదో, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 24,000. అంటే నేను చెప్పింది నేనే చెప్పానని బయటికి ఫోకస్ అవ్వకపోయినా 24,000 స్టెప్స్ వేశారని ఆ వర్డ్, ఆవిడ ఇంగ్లీష్ కదా, ఆవిడ ఇంగ్లీష్లో ఆ వర్డ్ చెప్పగానే నాకు ఇంకా గూస్ బూమ్స్ అని కాదు, ఇంకా అసలు చాలా ఆనందం. అంటే జనరల్గా అంతవరకు వెళ్ళేసరికి మనం చెప్పింది అంతవరకు దానికి సంబంధించినవి అన్నీ కూడా చేశాను మేడం. ఏ పాటకి ఇవన్నీ ఉన్నాయి. అలాగే డ్రెస్సులు కూడా మీరు చూశారు కదా. డ్రెస్సులో ఒక సినిమాలో బావగారు బాగున్నారులో చెల్లినేదో గాడి దొరక్కబోదుర జోడి, ఆ పాటలో 18 డ్రెస్సులు. అంటే ప్రతిదీ కూడా ఈ 608 పాటల్లో ఏ పాటలో ఎన్ని డ్రెస్సులు వేశారు, ఏ సినిమాలో, అంటే బ్యాక్గ్రౌండ్, అంటే ప్రాపర్టీస్ బ్యాక్గ్రౌండ్ అని అంటారు మేడం. అంటే ఏ పాటల్లో సీషోర్ బ్యాక్ డ్రాప్లు ఉన్నాయి, పాటల్లోని సినిమాల్లోని ప్రాపర్టీస్. అంటే సైకిల్ తొక్కిన సినిమాలు, సైకిల్ తొక్కిన చిరంజీవి గారి 150లో సైకిల్ తొక్కిన సినిమాలు 18 మేడం. రిక్షా కూడా తొక్కారు, 6 సినిమాల్లో రిక్షా తొక్కారు మేడం. ఇలాగా తర్వాత ఇంగ్లీష్ టైటిల్స్, అంటే 150 సినిమాల్లో ఇంగ్లీష్ టైటిల్స్. ఐ లవ్ యూ, లవ్ ఇన్ సింగపూర్, హిట్లర్, మాస్టర్, ఇలాగా బిగ్ బాస్, ఇవన్నీ ఇంగ్లీష్ టైటిల్స్. ఇలాగ 18 సినిమాలు ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్నాయి మేడం. అలా 4 అంటే నెంబర్ ఉన్న సినిమాలు, గూఢచారి నెంబర్ 1, ఖైదీ నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150, అలాగా 47 రోజులు, అంటే నెంబర్లు ఉంటాయి ఆ టైటిల్స్లో. మరి ఏంట మిమ్మల్ని ఇంకా స్టాప్ చేయకపోతే మీరు అట్లా కంటిన్యూగా చిరంజీవి గారి చెప్పడానికి అన్ని చెప్తూనే 3 గంటలు టైం ఇచ్చినా సరే నేను చెప్పగలను సార్. చెప్పేస్తారు, ఈజీగా చెప్పేస్తారు. చెప్తాను మేడం. మరి ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే వస్తుంది కదా, వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదా, ఏం చేయబోతున్నారు వారోత్సవం టైంకి? మళ్ళీ అంటే ఇక్కడ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉంటే ఇక్కడ చేస్తాను మేడం. లేకపోతే అక్కడికి వెళ్తే మాకు గాజువాకలో మా టీం ఉన్నారు మేడం. అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇవన్నీ అనాశరణాలయానికి ఈ డొనేట్ చేయడం, అన్నీ ఇవ్వడం, బ్లడ్ క్యాంపులు పెట్టడం, ఇవన్నీ మొక్కలు నాటడం, ఇవన్నీ ఆయన ఆధ్వర్యంలో ఆయన ఏం చెప్తే అవన్నీ కూడా మేము కంపల్సరీగా తప్పకుండా చేస్తూ ఉంటాం మేడం. ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? ఒకవైపు మీ జాబ్, ఒకవైపు చిరంజీవి గారి అభిమానం మీద సామాజిక కార్యక్రమాలు. అంటే జనరల్గా నేను చేసేది నేను ఓన్గా చేసుకునేదేనండి. సివిల్ కన్స్ట్రక్షన్ అన్నది, రియల్ ఎస్టేట్ అన్నది నేను ఓన్గా చేసుకునేది కాబట్టి దానికి లీవులు పెట్టడం, గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా, లీవులు పెట్టడం ఇవన్నీ ఏమి ఉండదు. ఆ టైంకి అంటే చిరంజీవి గారి మీద అంత అభిమానం ఉన్నది. ఇప్పుడు చూశారు ఆయన చేసే సేవలో మేము చేసేది చాలా తక్కువ మేడం. ఆయన ఏం చెప్పుకోరు, ఆయన అసలు ఎప్పుడు ఏం చెప్పుకోరు. యాక్చువల్గా కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టారు. నేను ఇద్దరికి రికమెండ్ చేసి నేను తీసుకెళ్ళి ఇచ్చాను. యాక్చువల్గా వాళ్ళిద్దరూ కూడా కాన్సన్ట్రేట్లు పెట్టి అప్పటికి చేస్తున్నారు మేడం. కానీ వాళ్ళిద్దరికి ఆక్సిజన్ సిలిండర్లు డే అంతా ఆక్సిజన్ సిలిండర్లు పెట్టకపోతే చనిపోదురు గ్యారంటీగా వాళ్ళిద్దరూ. ఎందుకంటే ఆ కాన్సన్ట్రేటర్తో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై సరిపోలేదు. ఆ టైంలో నేను నిజంగా అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాగే నేను చెప్పాను కదా ఇందాక, 5%, 6% టోటల్ పాపులేషన్లో ఇలాగ ఎన్నో చేశారు. కానీ ఆయన ఎప్పుడు కూడా చెప్పుకోరు మేడం, ఎప్పుడు చెప్పుకోరు. అందుకే చాలా మందికి తెలియలేని విషయాలు ఏంటంటే, తెలియలేని విషయాలు తెలియక ఏం చెప్పుకోరు. ఇప్పుడు ఎవరైనా నేను ఛాలెంజింగ్గా చెప్పగలను, చిరంజీవి గారు ఒక లెజెండరీ. ఈయన ఏంటంటే ఇది సువర్ణాక్షరాలు అంటే వజ్రాలతో పొదిగిన సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు చిరంజీవి గారు. ఒక్క నిమిషం మీకు చిరంజీవి గారు టైం ఇచ్చి ఏమైనా మాట్లాడమని చెప్పారనుకోండి, ఏం చెప్తారు? ఆయనతో ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడతా అంటే, ఏదో ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు
ఇంకా ఆయనతో ఏం మాట్లాడలేక నేను ఉన్నాయని టక్మని తీసుకొచ్చి చూపించేశాను. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ చిరంజీవి గారి బర్త్డే తర్వాత మీకు చిరంజీవి గారిని కలిసే అవకాశం వచ్చింది, ఆయన మీద బుక్సే రాశారు, ఆయన మీకు ఒక 1 minute టైం ఇచ్చి చెప్పండి చిట్టిబాబు గారు అని అన్నారనుకోండి, ఏం మాట్లాడగలుగుతారు మీరు? మాట్లాడడం అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి మళ్ళీ ఆయనకే చెప్పాలి. అలా చెప్పగలిగేది కూడా ఆయన చెప్తున్నాం కానీ ఆయన ఒక స్పెషల్ అట్రాక్టివ్ పర్సన్. ఎదురుగా అంటే మీరు ఇలా చేసారు ఆయనకి చెప్పే విషయాలు ఏమి ఉండవు, ఇంకా మాట్లాడగలిగేది కూడా ఉండదు అన్నట్టుగా ఉంటది. వాళ్ళ ఇంట్లో ఇంకా అందరూ కూడా ఆ సినీ స్టార్సే. వాళ్ళ రామ్ చరణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన డిప్యూటీ సీఎం ఏపీకి, సో నాగబాబు గారు, సో వీళ్ళందరూని కూడా అభిమానిస్తారా మీరు? ఇంకా చిరంజీవి గారి అభిమానం అంటే ఫ్యామిలీని చిరంజీవి గారు ఫ్యామిలీ అంటే ఇంకోటండి. చిరంజీవి గారికి ఉన్న గొప్పతనం అంటే ఆయన విమర్శించే వాళ్ళని కూడా ఆయన ప్రేమిస్తారు. కానీ మాకు చిన్నప్పటి నుంచి మాకు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం కొద్ది చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే చాలా ఎక్కువ అభిమానిస్తాం. కానీ ఆయన విమర్శించడం అన్నది మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా మనసు గొప్పదు. అలాగే కొంతమందిని మేము ఈర్ష్యపడిన రోజులు కూడా, గొడవలు పడ్డ రోజులు, ఈర్ష్యపడ్డ రోజులు, ఇప్పటికీ గొడవ పడతాం. ఏదో ఇంకో ఫేవరెట్ వచ్చి మాతో ఏదో అడుగుతాడు, ఇప్పటికీ అది అంటే ఎంత ఏజ్ వచ్చినా సరే ఇప్పటికీ మేము ఒప్పుకోం. మా సీనియర్ మోస్ట్ ఉన్నారు ఒక 4-5 ఇప్పటికీ కూడా మేము చిరంజీవి గారిని ఒక మాట అంటే ఒప్పుకోం. కానీ ఆయనకి అది లేదండి. ఆయన ఎంత తిట్టినా సరే నెక్స్ట్ నిమిషమే ఆయన చాలా చూసి ఉంటారు, చాలా జరిగేవి కూడా. జరిగినా సరే ఆయన తీసుకోరు. ఆయన అంత గొప్ప మనస్తత్వం ఉండడం అన్నది ఎవరికీ ఉండదు. ప్లస్ మనం చూడలేం కూడా జీవితంలో ఎప్పుడు కూడా. రామ్ చరణ్ గారి సినిమాలు కూడా రాసి పెట్టారు కదా. రామ్ చరణ్ గారి సినిమాలు అయితే అవి కూడా మొత్తం ఆయన 15 సినిమాలు రిలీజ్ అయ్యాయి మేడం. ఆ సినిమాలకు సంబంధించి మొత్తం ఆయన సినిమా రిలీజు, అది కూడా నిర్మాత, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్, అందులో ఆయన చేసిన క్యారెక్టర్లు అవన్నీ కూడా చెప్పగలను. ప్లస్ రామ్ చరణ్ గారికి కూడా ఒక గిఫ్ట్ కింద ఇవ్వాలని చెప్పి ఆయన చేసిన 10 సినిమాల్లో అంటే నేను ఏదైనా మీడియాలో చాలా డెప్త్గా వెళ్ళడం వల్ల ఇవన్నీ తెలిసే మేడం. మీడియాలో డెప్త్గా వెళ్తేనే అది ఒక ఇంట్రెస్ట్. ఆయన 15 సినిమాల్లోని ప్రతి సీన్లోని ప్రతి షాట్ అంటే స్క్రీన్ షాట్ల కింద చేసి 38,000 ఫోటోలు ఉన్నాయి మేడం. పెన్ డ్రైవ్లో ఉన్నాయి మేడం. తర్వాత ఈ మెగాస్టార్ గారు చేసిన 505 ఫైట్లు కూడా 2 పెన్ డ్రైవ్లో, అంటే ప్రతిదీ కూడా 2 పెన్ డ్రైవ్లో సేవ్ చేశాను మేడం. ఒక హార్డ్ డిస్క్లో సేవ్ చేశాను. మెగాస్టార్ గారికి ఇవ్వడం గురించి అని చెప్పి ఒక ప్యాడ్ ఉంది కదా, దాంట్లో కూడా సేవ్ చేసి అది ఇప్పుడు కలిస్తే అప్పుడు ఆయన గిఫ్ట్గా కూడా ఇస్తాను. ఇప్పటివరకు కలవలేదా రామ్ చరణ్ గారిని? ఒకసారి అంటే స్టేజ్ మీద ఆవేళ ప్రోగ్రామ్ అయినప్పుడు కలిసాను మేడం. కలిసాను కానీ ఆయనతో మాట స్టేజ్ మీదకి వెళ్ళడానికి అవ్వలేదు కదా. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే నేను హైదరాబాద్లో ఉండడం అనేది ఈ మధ్య ఆయన కార్యక్రమాలు ఎక్కడికి రావడం చేయడం అన్నది కొద్దిగా వీలు పడక కలలేదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా అక్కడ వైజాగ్లో వచ్చినప్పుడు కలిసాం మేడం. అక్కడ మా ఫ్యాన్స్ అసోసియేషన్ అంతా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కలిసాం. జనసేన పార్టీ పెట్టారు కదా, జనసేన పార్టీ ఎలమంచిలిలో మాది ఎప్పుడూ లేదు మేడం. ఇప్పటికి వచ్చి 10,000, 5,000 మెజార్టీ అంటే గెలుపు. ఫస్ట్ టైము 48,000 మెజార్టీ అండి. మాది 2 లక్షల ఓట్లు, 48,000 మెజార్టీ. దాంట్లో ఒక వార్డు ఉంటుంది ఎలమంచిలో. ఆ వార్డులో మేము ఎప్పుడు సర్వీస్ చేయడం, దానికి సంబంధించి ఆ వార్డుకి సంబంధించి కూడా అంటే ఇది ఎంత చేసిన దాన్ని బట్టి అది కూడా అలాగే చేస్తాను మేడం. ఏదైనా చిరంజీవి గారికి అలా చేసిన వార్డులో ఎన్ని వార్డు ఇవన్నీ కూడా ఒక 4-5 రోజులు చూస్తే 5 రోజుల నుంచి ఇంకా చూడవసరం లేదు. ఇంకెవరి దగ్గర ఎక్కడ ఉంది ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఎలాగే చేస్తారు, ఇవన్నీ కూడా మామూలుగానే చెప్పేస్తాను. అందువల్ల కొద్దిగా నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. మీకు జనరల్ నాలెడ్జ్ చాలా ఉంది చిట్టిబాబు గారు. చాలా ఉంది. నంబర్స్ కూడా అట్లా టకా చెప్పేస్తున్నారు అసలు. కాకపోతే ఇంట్లో కూడా మా మదర్ అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. మా మదర్కి ఇప్పుడు 80 years. ఇప్పటికి కూడా మా పిల్లలతోని నా వైఫ్ తోని ఇటు చిన్నప్పుడు చాలా బాగా చదివాడు, అదే కంటిన్యూ చేస్తే సివిల్స్ కూడా ఈజీగా మీరు అసలు అని చెప్పేవారు. కానీ కరెక్టే. మాత్రం ఇంకా నాగబాబు గారిని కలిసారా? నాగబాబు గారిని కూడా మీటింగ్లో అట్లా కలిసామండి. పర్సనల్గా డైరెక్ట్గా కలిసేది అన్నది లేదు, మీటింగ్లో కలడం. ఆయన నాగబాబు గారు చాలా వాటిల్లో చెప్పారు కదా. నాగబాబు గారు ఏంటంటే చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా అంటే ఒక ప్రోగ్రాంలో డైరెక్ట్గా చెప్తారు. ఆయన అంటారు, ఆయన అంటుంటే మాకు అంత ఆవేశం మాకు కూడా వస్తుంది.
ఓకే. ఏమన్నా ఆయన అంటే మేము ఊరుకోం ఇలాగ అలాగని అంటారు, కానీ అవును. మాకు ఆయన అంటున్నప్పుడే మాకు గూజ్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే చిరంజీవి గారిని ఒక మాట కాదు, ఒక అక్షరం కూడా అనే అర్హత ఎవరికి లేదండి. ఆయనకు కావాలంటే నా దగ్గర డైరెక్ట్గా ఎవరు వచ్చినా, ఈ భారతదేశంలో ఎవరు వచ్చినా సరే నేను ఆయన గురించి క్లియర్గా చెప్పగలను, ప్రాక్టికల్గా అన్ని చూపించి చెప్పగలను, వాళ్ళే ఒప్పుకుంటారు. ఇప్పుడు ఆయన బర్త్డే వస్తుంది, వారోత్సవాలు చేస్తూ ఉన్నారు, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ చేసే కార్యక్రమాలు అన్నిటి గురించి మా గురుగారు చెప్పాను కదా, రమణం స్వామినాయుడు గారు అంతా ప్లాన్డ్గా చేస్తారండి. ఆయన చేసి ఏమన్నా, ఆయన చెప్పి ఏమన్నా సరే మేము ఫాలో అప్ అయ్యి చేస్తూ ఉంటామండి. ఇంకా అంతకు మించి ఏముందండి, జనరల్గా ప్రజలకి పబ్లిక్కి కావాల్సింది వాళ్ళకి ఏదైతే హెల్ప్ ఉందో, కరోనా టైంలో ఎంతమందికి అసలు వాళ్ళ ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని చెప్పి ఎంతమందికో వాళ్ళకి రేషన్ అంతా పంపించి ఆయన అసలు సెకండ్ కరోనాలో ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టడానికి కూడా భయపడేవారు. అలాంటిది ఆయన చేస్తున్న వర్క్ కరెక్ట్గా ఉంటుందో లేదని బ్లడ్ బ్యాంక్ వచ్చి ఆ సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అవి చేస్తున్నప్పుడు అది కూడా చిరంజీవి గారు వచ్చి చూశారు. అప్పటికే ఆయనకి ఎఫెక్ట్ అయ్యింది. అలా అంత ధైర్యంగా ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేయరు. మనమే భయం పడతాం ఆ మాత్రం మనుషులు. అలాంటిది ఆయన ఎక్కడ ఆకాశం అంత ఎత్తున్నారు. చాలా చాలా సంతోషం చిట్టిబాబు గారు, మీలాంటి అభిమానిని కలవడం, చిరంజీవి గారి అభిమానిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, ఈ అభిమానం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ చిట్టిబాబు గారు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.